నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇండస్ట్రీలో ఇంకొక విషాదం చోటు చేసుకుంది సార్. సీనియర్ నటి షావుకార్ జానకి గారు చనిపోయారు. మరి నేపథ్యంలో ఒకసారి షావుకార్ జానకి గారి సినీ ప్రస్థానం గురించి సార్ మీ మాటల్లో. అంటే ఆవిడ 'షావుకారు' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఈ 'షావుకారు' కంటే ముందు ఆవిడ ఆకాశవాణి నాటకాలలో నటించేవారు. ఆకాశవాణి ప్రయాణానికి ముందు ఆవిడ మెట్రికులేషన్ చదువుకున్నారు. ఆంధ్ర మహిళా సభ అని ఉండేది ఆ రోజుల్లో మెడ్రాస్లో. దాంట్లో చదువుకున్నారు ఆవిడ. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆధ్వర్యంలో నడిచేది అది. అక్కడ ఆవిడ మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత ఆవిడకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆవిడకి ఒక కూతురు పుట్టిన తర్వాత రేడియో ఇంజనీర్ ఆయన పేరు శ్రీనివాస్, శంకరమంచి శ్రీనివాస్. అతనితో వివాహమైన తర్వాత వాళ్ళకి విత్ ఇన్ ఫ్యామిలీ ఏవో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకని వీళ్ళకి వాళ్ళ ఆస్తిలో నుంచి ఏమీ రాలేదు. ఈయనకి కొంచెం ఉద్యోగంలో కుదురు తక్కువ, గందరగోళంగా ఉండేది ఈయన సంపాదన. దాంతో ఇల్లు గడపటం అనేది ఒక ఇష్యూగా మారి ఆవిడ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక రిలేషన్ ఉండేది, ఒక రిలేటివ్ సర్కిల్ ఉండేది. కొడవటిగంటి కుటుంబరావు గారు, కొమ్మూరి పద్మావతి గారు, కొమ్మూరి సాంబశివరావు గారు, వీళ్ళందరితో పరిచయాలు ఉండేవి. ఆ రోజుల్లో మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు ఇంటలెక్చువల్ బ్యాచ్ ఇదంతా. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వీళ్ళతో యాక్చువల్గా వీళ్ళది కన్నడ నేపథ్యం, మాధ్వ బ్రాహ్మణ కుటుంబం. అయితే నెమ్మదిగా ఈ రిలేషన్స్లో నుంచి ఆవిడ పాలగుమ్మి పద్మరాజు గారు ఇలాంటి వాళ్ళ ద్వారా రేడియోలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత బిఎన్ రెడ్డి గారు ఒకసారి ఎప్పుడు బుచ్చిబాబు గారు కూడా రేడియోలోనే పనిచేసేవారు. ఆయన కథతోనే ఈయన మల్లీశ్వరి సినిమా తీశాడు. బుచ్చిబాబు గారు ఎక్కడో చూసి ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక స్టోరీని ఏదో అనలైజ్ చేస్తే దాని ఆధారంగా తీసిన సినిమానే మల్లీశ్వరి. ఆ సందర్భంగా బుచ్చిబాబు గారితో బిఎన్ రెడ్డి గారికి ఒక పరిచయం ఉండేది. మీ ఆకాశవాణిలో ఎవరైనా ఉన్నారా, నాకు సినిమాకి ఒక అమ్మాయి కావాలి, గుణసుందరి కథ ప్లానింగ్లో ఉందాం అడిగితే ఆయన ఒక అమ్మాయి ఉంది అన్నాడు. ఆ గాత్రం విన్నాను నేను రేడియోలో అని చెప్పాడు బిఎన్ రెడ్డి గారు. చెప్పి నేను ఒకసారి వచ్చి చూస్తాను ఆకాశవాణికి అని చెప్పి అమ్మాయి నాటకం అక్కడ నాటకాలు చదవటం కదా, ఆవిడ పాత్ర ఆవిడ చదవాలి. ఆ చదువుతున్న టైంలో బిఎన్ గారు చూసి బాగానే ఉంది అమ్మాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అప్పటికి ఈ అమ్మాయికి వివాహమై ఒక కూతురు ఉంది, వయసు 15 ఏళ్ళు. అయితే ఈ పిల్లతో ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుందేమో అని చిన్న డైలమా ఉండింది ఆయనకి. ఆ డైలమాతో ఆయన గుణసుందరి కథలో తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన్ని కలిసింది బిఎన్ గారు. కలిసినప్పుడు ఆయన చెప్పాడు, ఏమిటి ప్రాబ్లం, ఇష్యూస్ ఏమిటి చెప్పమ్మా అని. ఆవిడ చెప్పింది, ఇలా నేను సంపాదన మార్గంగా దీన్ని ఎంచుకుందాం అనుకుంటున్నానండి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మా బ్రదర్ నాగిరెడ్డి వాళ్ళు ఒక సినిమా తీయాలనుకుంటున్నారు, షావుకారు అనే సినిమా, చక్రపాణి గారి కథ అది, వాళ్ళకి నేను రిఫర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి కలు అని చెప్పి అప్పుడు విజయాకి పంపించాడు. మూలా నారాయణ స్వామి గారి షేర్లు వాహినిలో అమ్మేస్తూ ఉండగా నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కలిసి కొన్నారు. అలా వీళ్ళు వాహినిలో భాగస్వాములై దాన్ని వాహిని స్టూడియోస్ కాస్త విజయ వాహినిగా మార్చి విజయ ప్రొడక్షన్స్ అనే పేరుతో వీళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా తీద్దామని వీళ్ళు తీసిన మొదటి సినిమా షావుకార్. ఆ షావుకారులో హీరోయిన్గా జానకి గారిని, హీరోగా ఎన్టీ రామారావు గారిని తీసుకున్నారు.
రామారావు గారు అప్పటికే ఆయన మన దేశంలో నటించాడు. ఎల్వి ప్రసాద్ గారే ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన్ని. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారి డైరెక్షన్లో పల్లెటూరు పిల్ల చేశాడు. ఆ పల్లెటూరు పిల్ల టైంకే ఆయనకు అవకాశాలు వచ్చేసినాయి. ఆ టైంలో చక్రపాణి గారు అట్రాక్ట్ అయ్యాడు ఈయనకి. అట్రాక్ట్ అయ్యి అతను బాగున్నాడు కదా, అతనితో వెళ్దాం మనం అని. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారే ఈ సినిమా కూడా డైరెక్టర్, షావుకారు కూడా. అందుకని అదే ఎన్టీ రామారావుని తీసుకొచ్చాడు ఆయన. బిఎన్ గారు పంపించినటువంటి జానకిని ఆవిడ అంగీకరించారు వీళ్ళందరూ. అలా ఆవిడ హీరోయిన్గా, రామారావు గారు హీరోగా షావుకారు సినిమా మొదలైంది. 50లో రిలీజ్ అయింది ఆ సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఈవిడికి బాగానే పేరు వచ్చింది. నెమ్మదిగా తమిళ్లో నటించింది ఆవిడ. తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. డిఎల్ నారాయణ గారి కన్యాశుల్కం సినిమాలో కూడా ఈవిడే బుచ్చమ్మ క్యారెక్టర్ ఈవిడే చేసింది. అక్కడ గిరీశం మళ్ళీ ఎన్టీ రామారావు గారి. అలా ఆవిడ ఈ వెంకటేశ్వర మహత్యం ఈ సినిమాలు అన్నింటిలోనూ యాక్ట్ చేశారు. ఎన్టీఆర్తో కొంచెం ఎక్కువ సినిమాలు చేశారు ఆవిడ. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కూడా చేశారు. నాగేశ్వరరావు గారితో ఆవిడ చేసిన సినిమాల్లో అక్కా చెల్లెళ్ళలో ఒక టిపికల్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. కొంచెం జడ్జి గారు ఆయనేమో జడ్జి, పెళ్లి చేసుకుంటాడు. ఈవిడ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి అమ్మాయి. శోభనం రోజు ఒక పాట ఉండాలి అనేది వివి రాజేంద్ర ప్రసాద్ గారి కోరిక. వాళ్ళు ఆల్రెడీ పాట రికార్డ్ చేశారు. ఈవిడ జడ్జి గారి వైఫ్ శోభనం గదిలో పాట ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో అని చెప్పి అడిగింది ఆయన. అడిగితే అదేం లేదు, జనాలు అంత డీటెయిల్డ్గా చూడరు, సినిమా పాట ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాం. ఆల్రెడీ ఒక పాట రికార్డ్ అయింది, మీరు డ్యాన్స్ చేయటమే తరువాయి అన్నారు. అలా పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట ఆ సినిమాలో, ఏది అక్కా చెల్లెళ్ళు సినిమాలో. అలా ఆవిడ నాగేశ్వరరావు గారితోనూ యాక్ట్ చేసింది. కానీ ఎక్కువ తమిళ్ కాన్సన్ట్రేషన్ ఉండేది. తమిళ్లో ఆవిడ అందరి హీరోలతోనూ నటించారు. శివాజీతో కొంచెం ఎక్కువ నటించారు. ఆవిడ చదువుకుంది మెట్రికులేషనే కానీ ఆవిడ తర్వాత విపరీతంగా సాహిత్యం చదివారు. అలాగే అనేక భాషలు నేర్చుకున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఆవిడ మాట్లాడగలరు అనర్గళంగా. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా పట్టు సంపాదించింది ఆవిడ. భాషని నేర్చుకోవడం నాకు చాలా తేలిక అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అలా ఆవిడ ఈ సాహిత్యం ద్వారా ప్రపంచాన్ని చూస్తూ ఉన్న టైంలో ఆవిడ సినిమా అవకాశాలు, డబ్బులు రావటం మొదలైంది, ఆస్తులు పెరుగుతున్నాయి. భర్త ఏమో దీని మీద డిపెండ్ అయిపోయాడు, పూర్తిగా డిపెండ్ అయిపోయి ఆయనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడిన తర్వాత నెమ్మదిగా వ్యసనాలు, అలా ఆయన ఈవిడ సంపాదించుట, వారు ఖర్చు పెట్టుట అనే కార్యక్రమం మొదలైంది. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు. ఈయన ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు భర్త అనేది ఆవిడ ఫీల్ అయింది. ఫీల్ అయ్యి ఆయన పేరుతో కొన్న ప్రాపర్టీస్ ఆయన అమ్మేయటం మాత్రమే కాకుండా పిల్లల పేరుతో ఈవిడ పేరుతో ఉన్న ప్రాపర్టీస్ జోలికి కూడా వచ్చేసే టైంలో ఈవిడ కట్ చేసింది ఆ రిలేషన్. కట్ చేసి అది కూడా చాలా ప్రాక్టికల్గానే మాట్లాడింది. అప్పుడు కుదరదు ఇది, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మేము విడిగా ఉంటాం పిల్లలతో, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి ఆయన్ని గౌరవప్రదంగానే పంపించేసింది. దానికి ఏమీ రిగ్రెట్స్ ఫీల్ అవ్వట్లేదు నేను అని చెప్పి చాలా సందర్భాల్లో ఆవిడ మాట్లాడారు. అంటే ఆవిడ వివాహం జరిగింది 47లో, 1947లో పెళ్ళయింది. 50లో ఆవిడ సినిమాల్లోకి కాలు పెట్టారు. ఈ 47లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్తారు, నాకు స్వతంత్రం పోయింది అనేది ఆవిడ కామెంట్. ఆ పోయిన స్వతంత్రాన్ని ఆవిడ తిరిగి సంపాదించుకుంది ఆ భర్తని బయటికి పంపించడం ద్వారా. దాని గురించి ఆవిడ ఏం చెప్తారంటే, ఆవిడ మాటల్లో చెప్పాలంటే, లైఫ్ని
నిర్మించుకొని ముందుకెళ్ళడానికి ఇలాంటి వాళ్ళతో కంపానియన్షిప్ ఇబ్బంది అవుతుంది. అందుకని ఏది ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకోకపోతే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అందరం పిల్లలు బాధపడతారు. అంటే మా ద్వారా ఈ ప్రపంచానికి వచ్చిన పిల్లల బాధ్యత మేమే పట్టించుకోవాలి కదా. అందుకని నాకు బాధ అనిపించినా, ప్రపంచం నన్ను తిట్టినా నేను సరే అనుకుని పిల్లల కోసం ఆ డెసిషన్ తీసుకోక తప్పలేదు అని చెప్పేది ఆవిడ. అలాగే పిల్లల్ని బాగా చదివించింది ఆవిడ. పెద్ద ఉద్యోగాల్లో స్థిరపరిచారు. మంచి సంబంధాలు చూసి తన జీవితానుభవం నుంచి మంచి వివాహాలే చేశారు. ఆవిడ మనవరాలు సినిమా ఇండస్ట్రీలో రావడానికి ఉత్సాహం చూపించారు. 1-2 కె. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆవిడ కనిపించారు మనవరాలు. అలా ఈవిడ ఈ తమిళ్ రిలేషన్స్ నుంచి ఆవిడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఆవిడ చెల్లెలు కూడా హీరోయిన్గా నటించారు. ఆవిడ కృష్ణకుమారి గారు ఈవిడ అక్కా చెల్లెలు. ఆవిడ రామారావు గారితో అనేక సినిమాలు, బందిపోటు, ఈ సినిమాలన్నింటిలోనూ ఆవిడ హీరోయిన్. జానపద చిత్రాలలో ఎక్కువ హీరోయిన్గా నటించడం వలన ఆవిడకి రాజకుమారి అని ఒక టైటిల్ ఉండేది కృష్ణకుమారి గారి. అలా వీళ్ళిద్దరూ ఒక టైంలో ఆవిడ తెలుగులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. కృష్ణకుమారి గారికి తమిళ సినిమాల కంటే తెలుగు సినిమా ఆఫర్స్ ఎక్కువ వెళ్ళేవి. జానకి గారు మాత్రం తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నారు. అయితే ప్రత్యేకమైన పాత్రలు ఉన్నప్పుడు ఈవిడిని పిలిచేవాడు. ఈవిడ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది, డిక్షన్ చాలా బాగుంటుంది. ఆవిడ ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలికేది. దానికి సంబంధించిన గ్రామరు, భాష మీద పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆవిడకి ఆకాశవాణిలో ఆ ట్రైనింగ్ దొరికింది. అలాగే ఒక స్పెషల్ మాడ్యులేషన్లో మాట్లాడేవారు డైలాగ్. ఆ క్యారెక్టరు ఆ డైలాగ్ని ఎలా విరిస్తే బాగుంటుందో అలా విరిచేదారు. ఇది నచ్చి బాలచందర్ గారు ఆయన సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ ఇచ్చేవాడు. ఆవిడలో ఉన్న ఒక సంపూర్ణ నటిని వినియోగించుకుంది ఆయన. కలెక్టర్ క్యారెక్టర్ చేయించాడు. కలెక్టర్ జానకి అని తెలుగులో వచ్చింది. జమున గారు చేశారు తెలుగులో, తమిళ్లో జానకి గారు చేశారు. ఆ సినిమా ఆవిడకి చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత విసు బాలచందర్ దగ్గర అసిస్టెంట్, ఆయన తెలుగులో చేసినటువంటి సంసారం ఒక చదరంగం సినిమా, అందులో చిలకమ్మ క్యారెక్టర్. అది అంటే ఆ ఇంటికి, ఆ కాంపౌండ్కి పని మనిషి. అక్కడ ఆ ఇళ్లలో ఏం జరిగినా ఈవిడే సెటిల్ చేస్తూ ఉంటుంది. అదొక టిపికల్ క్యారెక్టర్. తర్వాత తాయారమ్మ బంగారయ్య అని ఒక సినిమా చేసింది ఆవిడ. ఆవిడ సత్యనారాయణ గారితో పెయిర్గా చేశారు. అది చాలా పేరు తీసుకొచ్చిన సినిమా. ఆవిడ శంకరాభరణం కన్నా ముందు చేసిన సినిమా పూర్ణోదయ బ్యానర్. ఒక రకంగా పూర్ణోదయ బ్యానర్కి మొదటి సినిమా అని చెప్పాలి. సిరిసిరిమ వేరే పార్ట్నర్షిప్లో చేశారు. తాయారమ్మ బంగారయ్య వాళ్ళ మొదటి సినిమా. కొమ్మినేని శేషగిరిరావు గారు డైరెక్టర్. అలా తాయారమ్మ బంగారయ్య సినిమాలు. ఆ తర్వాత ఆవిడ చేసినవన్నీ ప్రత్యేకమైన పాత్రలే చేశారు. తెలుగులో చేసినవన్నీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో హీరోయిన్గా నటించారు. కానీ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళతో ఆవిడ క్యారెక్టర్ రోల్స్లోనే కనిపించారు. జడ్జి గారు అలాంటి పాత్రల్లో కనిపించేవారు. గీతాంజలి సినిమాలో వీళ్ళకి పట్టభద్రులు అయిన తర్వాత ఆ స్నాతకోత్సవం జరుగుతుంది యూనివర్సిటీలో. ఈ స్నాతకోత్సవానికి ఆవిడ ఛాన్సలర్గా హాజరవుతారు. ఆ క్యారెక్టర్ ఆవిడ అలా నిలబడి ఉండగా నాగార్జున ఆ వేదిక మీదకి పిలుస్తారు. అప్పటికి అతను స్మోక్ చేస్తూ ఉంటాడు. ఆ పొగ నోట్లో పెట్టుకునే వేదిక మీదకి వెళ్ళిపోతాయి. ఆ స్నాతకోత్సవం సందర్భంగా మెడలు వేస్తూ ఆవిడ చేస్తూ ఉండగా ఎంతో డౌట్ వచ్చి ఇలా చూసుకుంటుంది ఆవిడ. ఈయన చిన్న స్మైల్ ఇచ్చే ప్రయత్నంలో మౌత్ ఓపెన్ అవుతుంది, పొగ బయటకు వస్తుంది. ఈ జగడం పాటకి ముందు సీన్. ఆవిడ విద్యా వ్యవస్థ ఇలా అయిపోయిందా అన్నట్టుగా చూస్తుంది ఆవిడ, ఒక చిన్న ఎక్స్ప్రెషన్. అలా షావుకారు జానకి గారు అనగానే పర్టికులర్గా తెలుగు వాళ్ళకి గుర్తొచ్చే సినిమా అయితే కన్యాశుల్కం.
కన్యాశుల్కం సినిమాలో బుచ్చమ్మగా ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. పర్టికులర్గా డైలాగ్, అది గురజాడప్పారావు గారి డైలాగ్సే వాడారు యాజ్ ఇట్ ఈస్గా. పైగా మల్లాది గారి ట్రీట్మెంట్ ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్లో ఆ ఇన్నోసెన్స్ని అభినయించటంలో ఆవిడ రక్తి కట్టించారు. ఇప్పటికీ తెలుగువారికి బుచ్చమ్మే ఆవిడ. ఒక రకంగా ఈరోజు ఆవిడ 94 ఏళ్ళు పరిపూర్ణమైన జీవితం చూశారు ఆవిడ. ఒక స్త్రీ జీవితంలో ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు చూశారు ఆవిడ. వాళ్ళది అంటే ఆయన వాళ్ళ ఫాదరు వెంకోజీరావు గారు. ఆయన పేపర్ టెక్నాలజీలో ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. పేపర్ మేకింగ్ టెక్నాలజీలో చదువుకున్నాడు ఆయన రాజమండ్రి పేపర్ మిల్లు ప్రారంభకుడు ఆయనే. అప్పుడు మెడ్రాసు కేంద్రంగా ఉండేది, ఆంధ్ర రాష్ట్రం అనేది లేదు, తమిళనాడు కిందే ఉండేది ఇదంతా. అలా మెడ్రాస్ కేంద్రంగా ఆయన రాజమండ్రిలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ కొంతకాలం తెలుగు చదువుకున్నారు. ఆ తర్వాత ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మ్యాథ్స్తో ప్రాబ్లం ఉండేది ఆవిడకి, అందుకని ఆవిడ సాంస్క్రిట్ని యాప్ చేసుకుని చదువుకున్నారు. అలా చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆవిడకి. తను చదువుకోలేకపోవడము, జీవితం చాలా ఎర్లీగానే సంపాదనలోకి పంపించాల్సిన అవసరం రావటం, నటనని చాలా ప్రొఫెషన్గానే చూసింది ఆవిడ. తన కుటుంబాన్ని నడుపుకోవటానికి ఇది ఒక సంపాదన మార్గంగా మాత్రమే చూశారు. అలాగని దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లేదు ఆవిడ. తనకిచ్చే ప్రతి క్యారెక్టర్ని ఆవిడ అర్థం చేసుకుని డైరెక్టర్తో డిస్కస్ చేసేది ఆవిడ. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ పాత్రకి ఇది ఔచిత్యం కాదేమోనండి అని అడిగేవారు. అడిగి ఆ పాత్ర ఎలా తన బ్రెయిన్లో మెదిలిందో తను చదివిన సాహిత్యంలో నుంచి రెఫరెన్స్లు ఇచ్చి, తను వాళ్ళు చెప్పిన దాంతో కన్విన్స్ అయ్యో లేదు వాళ్ళని కన్విన్స్ చేసో అప్పుడు మాత్రమే ఆవిడ సెట్ మీదకి వెళ్ళేది. అందుకని ఒక చైతన్యవంతమైనటువంటి జీవితం ఆవిడ. ఏ విధంగా చూసినా ఆదర్శవంతమైనటువంటి జీవితం కూడా. ఆధునిక మహిళలు ఆవిడ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే భర్త చాటు భార్యగానే ఉండాల్సిన అవసరం లేదు. భర్తలు ఇబ్బంది పెడుతున్నప్పుడు గుడ్ బై చెప్పేసి తమ కాళ్ళ మీద తాము నిలబడి హ్యాపీగా జీవితాన్ని నిర్మించుకుని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ కూడా ఆవిడ తన గౌరవాన్ని పెంచుకునే పద్ధతిలోనే వెళ్ళారు తప్ప ఏ రోజున ఆవిడ ఏ రూమర్ ఆవిడ మీద లేదు. చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ ఆవిడది. పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఆవిడని. తమిళనాడు ప్రభుత్వం కలైమామని బిరుదుతో సత్కరించారు. జయలలిత గారితో వీళ్ళందరితోనూ గుడ్ రిలేషన్స్ ఉండేవి ఆవిడకి, ఎంజీఆర్ వాళ్ళతో. ఆ తర్వాత శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆవిడే. అంటే రాజేశ్వరి అని శ్రీదేవి గారి మదర్. ఆ రాజేశ్వరి గారు ఆవిడకి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. భార్యాభర్తలు సినిమాలో ఒక పాటలో కనిపిస్తారు ఆవిడ, నాగేశ్వరరావు గారి పాటలో కనిపించిన ఆ రాజేశ్వరి గారితో పాటు ఈ అమ్మాయి వచ్చేది, శ్రీదేవి చిన్నపిల్ల. ఈవిడే సలహా చెప్పారు. చెప్పి ఈ చిన్నపిల్లల పాత్రలు ఉంటాయి కదా సినిమాల్లో, కెమెరా ముందుకు పంపిస్తే నెమ్మదిగా ట్రైన్ అవుతుంది కదా, కనీసం ఇదొక ప్రొఫెషను, ఈ ప్రొఫెషన్ కూడా తనకు ఉపయోగపడుతుంది కదా, మీరు డినై చేయొద్దు ఏదైనా అలాంటి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆ రాజేశ్వరి గారిని కొంచెం ఉత్సాహపరిచి, ఈ అమ్మాయి బాగుంటుంది, ఫోటోజెనిక్ ఫేసు, డెఫినెట్గా కెమెరా ముందు బాగుంటుంది అని ప్రోత్సహించింది ఈవిడే. అలా శ్రీదేవి గారిని కెమెరా ముందు తీసుకురావడంలో ఈవిడ పాత్ర. ఆవిడ కన్ను మూసినప్పుడు కూడా ఈవిడ మీడియాలో మాట్లాడారు, చాలా ఇబ్బంది పడుతూ, నేనే తీసుకొచ్చాను ఈ ఏరియాకి.
కానీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా విషయాలు చెప్పేది ఆవిడ. ఎలా వ్యవహరించాలి, అవతల వాళ్ళని ఎలా గమనించాలి, ఇవన్నీ. అందుకని ఆవిడ ఒక స్పెషల్ క్యారెక్టర్. షావుకార్ జానకి గారు పరిపూర్ణ జీవితం చూసి వెళ్ళిపోయారు ఈరోజు. ఏదేమైనా అంటే ఆవిడ లోటు ఇలాంటివి ఏమీ నేను అనను, కానీ ఆవిడ్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ జనరేషన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.